హాయ్ అండి, అందరికి నమస్కారం. నిన్న సండే రోజు నేను ఇలా టేస్టీగా అండ్ సింపుల్ గా డిఫరెంట్ స్టైల్లో మటన్ బిర్యానీ చేశాను. చాలా బాగొచ్చింది, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నానండి రెసిపీ. మీరు కూడా ఇలానే చేస్తారా? అయితే కమెంట్ చేయండి. ముందుగా వాష్ చేసిన 1/2 kg మటన్ ని తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ పసుపు, కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకున్నానండి, అంటే 50 గ్రాములు. కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే గుప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అండ్ కసూరి మేతి కూడా వేసుకొని ఫైనల్ గా 1/2 లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టండి. ఈ లోపు నేను 1/2 kg మటన్ కి 750 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు 1 అవర్ తర్వాత నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ లోనే మ్యారినేట్ చేసిన మటన్ వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి బాగా ఉడికించండి. మటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని, అప్పుడే ముక్క మంచిగా ఉడుకుతుంది. ఇందులో నేను 2 టమాటోస్ కట్ చేసి వేసాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చాక కరివేపాకు వేసి వన్స్ కలుపుకోవాలి. మటన్ ఒక 80% ఉడికిన తరువాతే నేను స్టవ్ ఆఫ్ చేసి కర్రీ దించేసి రైస్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలో రైస్ మునిగేంత వరకు వాటర్ తీసుకొని అందులో వీడియోలో చూపిస్తున్న హోల్ గరం మసాలా వేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకులు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా వాటర్ ని బాయిల్ అవ్వనివ్వండి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని రైస్ ని ఒక 70% ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకుండేటట్లు చూసుకొని రైస్ ని వార్చుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన కర్రీ పైన వేసుకోవాలండి. అలాగే నేను కొంచెం కర్రీ తీసుకొని మిడిల్ లేయర్ లో కూడా వేసాను. ఇలా నేను ఉడికించుకున్న రైస్ అంతా వేసుకొని లాస్ట్ కి ఇలా కొత్తిమీర, పుదీనా, అలాగే నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఇలా గోధుమ పిండితో గాలి బయటికి రాకుండా కవర్ చేసి మంటను సిమ్ లో ఉంచి ఒక 30 మినిట్స్ దమ్ చేయండి. ఒక బెనిఫిట్ ఏంటంటే గోధుమ పిండి ఈ విధంగా గట్టి పడిందంటే బిర్యానీ పర్ఫెక్ట్ కుక్ అయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో. అయితే ఒక విషయం, మటన్ ని 80% ఉడికించడం వల్ల అడుగు అంతగా మాడకుండా ముక్క కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది. అంతే, ఇట్స్ డన్. ఈ సండే నేను చేసిన టేస్టీ మటన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.